వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పులివెందుల నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే గత 3 రోజులుగా ప్రచారాలతో హోరెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా పులివెందుల ప్రాంతంలో మకాం వేసి ఇప్పటికే గ్రామాల వారీగా కూడా ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ మంత్రి అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే అన్న చెప్పండి, ఒక రకంగా నిన్నటి నుంచి గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ఎందుకు ఈ విధంగా దాడులు 35 ఏళ్లలో మేము ఎన్నప్పుడు చూడనటువంటి భావన అటు గ్రామస్తుల్లో వ్యక్తం అవుతుంది. సో ఎలా చూడాలి అసలు, ఎందుకు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి? అసలు మీరు ఈరోజు ఎలక్షన్స్లో నేను కూడా సర్పంచ్ స్థాయి నుంచి ఎలక్షన్ చూస్తూ ఉన్నా. ఈరోజు దశాబ్దాల తరబడి మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఒక జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి ఆయన చనిపోయినాడు. ఆయన కొడుకును జెడ్పీటీసీ అభ్యర్థిగా హేమంత్ రెడ్డి నిలబెట్టడం జరిగింది. జనరల్గా అయితే ఎలక్షన్స్ సానుభూతితో అయితేనేమి పార్టీలు వదిలేస్తూ ఉంటాయి. ఉన్నది 1 ఇయర్ టైం. అలాంటి ఎలక్షను అదే పోటీ పెట్టాలా, ఒక ఏదో ఇక్కడ పులివెందల్లో టార్గెట్ చేసి పులివెందల్లో ఏదో సాధించినామనే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో పోటీ పెట్టడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే వచ్చినప్పటి నుంచి ఆదినారాయణ రెడ్డి కానీ మిగతా అభ్యర్థి కానీ కూటమి నాయకులు అందరూ కూడా మాట్లాడే విధానం చూస్తే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏం చేసినా కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టని కోట. ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా బ్రహ్మాండమైన మెజార్టీతో ఆశీర్వదిస్తున్నారు. ఎన్నో పర్యాయాలు రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, ఎంపీగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడిగా వచ్చి ఒక పార్టీ స్థాపించి బ్రహ్మాండంగా ప్రజల్లో తిరిగి ఒక సీఎంగా స్వయం కృషితో పట్టుదలతో ఒక నమ్మకంతో వచ్చిన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ నాయకులందరూ కూడా ఈరోజు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఒక తప్పు చేసినారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ ఆదినారాయణ రెడ్డి మాటలని ఆ రోజు ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద ఆ రోజు కూడా జగన్ గారికి ఇచ్చే ఇష్టం లేదని తెలుసు. అక్కడ నారాయణ రెడ్డి రికమెండేషన్తో అన్నా చెప్తే అక్కడ జగన్ను బ్రతిమలాడుకొని టికెట్ తెచ్చుకున్న వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంకా జగన్ ఏదో చేస్తాను పులివెందుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పే మాటలన్నీ అబద్ధాల మాటలు. ప్రజలు ఏది చెప్పినా కూడా అన్నీ అబద్ధాలు. ఆ రోజు కూడా ఇదే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదినారాయణ రెడ్డిని తీసుకుంటే ఈ కడప జిల్లాలో ఏదో పొడుస్తాడని, ఈ కడప జిల్లా రాజకీయం అంతా మారుస్తాడని ఆ రోజు ఆయన్ని తీసుకోవడమే తప్పు. వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తి మళ్ళీ ఒక మంత్రి పదవి కట్టబెట్టినారు. మంత్రి పదవి కట్టించి ఏం ఉద్ధరించినాడు? 10కి 10 సీట్లు ఊడ్చుకోమైంది. తెలుగుదేశం ఎప్పుడు చూడని విధంగా తుడిచిపెట్టుకోమైంది జిల్లాలో ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను తీసుకోవడం వల్ల. ఈరోజు రాష్ట్రంలోనే ఏమైంది? జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో 23 మందిని తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు కొనుగోలు చేసి ఎన్ని చేసినా కూడా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు పోయినాడు, పోరాటం చేసినాడు. వీళ్ళు తప్పుడు మార్గాల్లో తప్పుడు రాజకీయాలు చేస్తూ విలువలేని రాజకీయాలు చేయడం వల్ల ప్రజలు ఏమో అమాయకులు కాదు. ఆ రోజు వివేకానంద రెడ్డి ఎలక్షన్ అంతే కదా. ఈ ఆదినారాయణ రెడ్డి వీళ్ళు ఇంకా దాన్ని ఏదో చేస్తామని చెప్పి ఆడ కూడా పోటీ పెట్టాల్సిన పరిస్థితి కాదు. నేను తెలుగుదేశంలో ఉన్నా. ఆ రోజంతా మేము నిజాయితీగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడుకి మెప్పు కోసం ఈ కడప జిల్లాలో ఏదో తిప్పేస్తా అని చెప్పి ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళ ఉనికిని కాపాడుకునే దానికి ఆ ఎలక్షన్ అడ్డం పెట్టుకొని తప్పుడు చేయకూడని పనులన్నీ అప్పుడు కూడా చేసినారు. ఏమైంది రిజల్ట్? లాస్ట్కి ఎన్నికలు వచ్చేసరికి కడప జిల్లాలోకి 10కి 10 పోయినాయి. అదేవిధంగా ఆ రోజు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా ప్రజలు పట్టం కట్టినారు. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి తెలుగుదేశం పోయినాడు. తెలుగుదేశంలో ఏదో ఉద్ధరిస్తాడన్నారు. ఆ రోజు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని పూలంగలు దాటనియను, నా కథ చూడండి అన్నారు. ఆయన పబ్బం గడుపుకున్నాడు, మంత్రి అయినాడు, దాని పార్టీని ముంచినాడు, వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఎక్కడ పోయినాడు? తెలుగుదేశంలో నుంచి బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయినాడు. ఏమన్నాడు? ఉండగలిగినాడా? నీకు అంత గుర్తింపు ఇచ్చి ఒక మంత్రి పదవి ఇచ్చి చేయకూడని విలువలేని రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేసినా ఆయన ఏమన్నా తెలుగుదేశం పార్టీలో నిలవగలిగినాడా? జగన్ ముఖ్యమంత్రి అయితే ఇడిచి ఢిల్లీకి పోయినాడు, ఈ రాష్ట్రంలోనే లేకుండా. ఈరోజు వచ్చి ఇలాంటి వ్యక్తి నేను రామసుబ్బారెడ్డి ఎక్కడంటే అక్కడ ఓడిపోతున్నారని చెప్తున్నాడు. నేను ఓడిపోవచ్చు, నువ్వేం ఉద్ధరించినావు? వీడికి వచ్చి
రాష్ట్రంలో నేను ఒక్కడిని ఓడిపోయిండొచ్చు, నువ్వు రాష్ట్రంలో మొత్తం తెలుగుదేశం పార్టీని అడ్రస్ లేకుండా చేసినావు నువ్వు రావడం వల్ల. నిన్న కూడా ఓడిపోయినా ఆదినారాయణ కలిసి చేయడం వల్ల, ఆ దరిద్రం వల్ల నేను కూడా 52,000 ఎవరు ఊహించని విధంగా ఓడిపోయినా. ఎందుకు ఓడిపోయినా? ఇలాంటి వాళ్ళంతా కలిసి విలువలేని రాజకీయాలు నేను వాళ్ళతో కలవడం వల్ల నా విలువ కూడా పోయింది. అంటే ఇలాంటి వాళ్ళతో కలిసి తిరగడం వల్ల ప్రజలు కూడా నన్ను కూడా ఒప్పుకోలే. ఆ రోజు ఈయనేదో ఉద్ధరించామని పులివెందులకు వచ్చి ఏదో చేస్తామని చెప్పి ఈరోజు పరపతి పోయింది ఆదినారాయణ రెడ్డిది. విలువలేని రాజకీయాలు చేసినారు, అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు కూడా నమ్మట్లేదు. బీజేపీ పోయినారు, వాళ్ళు పట్టించుకోవడంలే. ఇంకా ఏదో ఒకటి ఉండాలి ఇట్లాంటిది అంతా రాజకీయం పెడితే కానీ ఆయనను గుర్తించే వాళ్ళు లేరు. ఈసారి గుర్తించడం కాదు కదా, ఉనికి లేకుండా అయిపోతాడు. తప్పుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ లేనిది నేను గ్రామాల్లో చూస్తూ ఉన్నా. ఈరోజు గ్రామాల్లో చూస్తే పచ్చని పొలాలు, ఎక్కడ చూసినా గొడవలు లేవు, అందరూ మాట్లాడుకునే వాళ్ళే. అలాంటి చోటు వచ్చి ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు రౌడీల్ని తీసుకొచ్చి ఇక్కడంతా కూడా ఎక్కడ మొన్నైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద పెళ్లి దగ్గర వాళ్ళకు కొంచెమన్నా జ్ఞానం ఉండాలా. శుభకార్యం జరుగుతూ ఉంది, పెళ్లి దగ్గర వెహికల్స్లో ఒక 50-60 మంది వచ్చేసి దిగి ఈ దాడులు చేసి పటాపటపట వాళ్ళను కొట్టడము, రాడ్లతో సుత్తెలతో బండ్లు పగలగొట్టడము, అక్కడ నుంచి వెళ్ళిపోవడము. కంప్లైంట్ చేస్తే అరెస్ట్ కూడా చేయలే. అదే వ్యక్తులు నిన్న వేల్పుల రాము కానీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద హేమాద్రి అందరూ కూడా ఉన్నారు. 100 మంది ఆ ఊర్లోకి పోయి వస్తూ ఉంటే నల్గొండ వారిపల్లెకి పోయి వస్తూ ఉంటే వాళ్ళ బంధువులు ఉన్నారు, కలిసి వస్తున్నారు. వాళ్ళు ప్రచారం కూడా తిరగట్లే, కలిసి వాళ్ళతో మాట్లాడి వస్తున్నారు. అంత భయం ఎందుకు? ఒక లీడర్ పోతానే ఏదో రాజకీయం మారిపోతుందని భయపడుతున్నారు వాళ్ళ మీద దాడులు, వెహికల్స్ పగలగొట్టినారు. చూసిన విధానం చూస్తే చాలా దారుణంగా ఉంది. సుత్తెలతో పగలగొట్టి ఆ కారు రేంజ్ రోవర్ ఎమ్మెల్సీది చాలా గట్టిగా అద్దాలన్నీ పగలగొట్టి దాన్ని పగలలేదని పెట్రోల్ పోసి కాల్చాలని ప్రయత్నం చేసి వీళ్ళు కిందికి దిగితే రాము మీద అటాక్ చేస్తే గ్రామస్తులు వచ్చి అడ్డుపడి ఆయన నేను ఒక ఇంట్లో పెడితే ఇంటి చుట్టూరు కూడా 100 మంది పోయి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, ఇంత దారుణమైన పరిస్థితులు చేస్తూ ఉంటే మళ్ళీ ఉల్టా ఏంటి? ఈయన మీద ఎస్సీ యాక్ట్ కేసు పెట్టి 50 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద తప్పుడు కేసులు పెట్టి ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఎలక్షన్లో లేకుండా చేయాలని చెప్పి దురుద్దేశంతో దాడి చేసింది వాళ్ళు. ఇబ్బంది పడింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎప్పుడు జరగని విధంగా అక్కడ కూడా అంతే, రాడ్లు బండరాలు తీసుకొని సుత్తెలు తీసుకొని వెహికల్స్ పగలగొట్టి చంపే ప్రయత్నం చేస్తే ఊళ్ళో మహిళలు అడ్డపడి తిట్టి వాళ్ళను. ఇవన్నీ మంచి పద్ధతులు కాదని చెప్పి ప్రజలు కాపాడినారు రామును. ఇవన్నీ కూడా రాజకీయాలు. నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే పార్టీ మునిపోవడం ఖాయం. కాబట్టి ఇక్కడ గెలిచే వాళ్లకు ఒక్కటే క్లియర్గా కనపడతా ఉంది, ఇక్కడ గెలవలేము అనేది ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళకి నిద్ర పట్టట్లే. పొద్దున్న లేచే ఏదో బ్యానరు వాళ్ళు చింపుకొని బ్యానర్లో కొత్తపల్లిలో సొడ్డు పెట్టి ఇక్కడ వాళ్ళను వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళను లోపలేయాలని ప్రయత్నం. ఇట్లా దుర్మార్గమైన ఆలోచనతో, తప్పుడు ఆలోచనతో వీళ్ళు చేసేటువంటి విధానాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో నేను ఒకటే చెప్తున్నా, సూపర్ 6 మీద మీకు నమ్మకం ఉంటే, సుపరిపాలనలో తొలిగాడికి చేసినామని నమ్మకం ఉంటే ఏమి సజావుగా ఎన్నికలు జరపండి. సూపర్ 6 ఇస్తామని ప్రజలు మోసపోయినామనే కోపంతో ఉన్నారు. సూపర్ 6 ఇస్తారనే నమ్మకమే లేదు 5 ఏళ్లలో. సుపరిపాలనలో తొలి అడుగు వల్ల ఎక్కడ చూసినా కూడా ఎమ్మెల్యేలు అరాచకాలు, దౌర్జన్యము, అవినీతి ఎక్కడ చూసినా ఇవి కనపడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో నేను కూడా ఎప్పుడు చూడలే. అంటే ఎమ్మెల్యేలు కంట్రోల్ లేకుండా అయిపోయినారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము కూడా పనిచేసాం. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు మేము గమనించాలి. ఎప్పుడు కూడా కంట్రోల్గా జరిగేది. ఇప్పుడు మాత్రం విచ్చలవిడిగా వదిలేసినట్టుంది. కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నా, రాజకీయాల్లో ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. గతంలో కూడా చూసాం ఎన్నో ఒక ఎలక్షన్ వల్ల రాజకీయం తారుమారయ్యేది ఏం లేదు. ఇంత దుర్మార్గంగా ఎలక్షన్ జరిపి సాధించేది ఏం లేదు. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో దుర్మార్గమైన ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను తప్పుడు కేసులు పెట్టైనా ఊళ్ళల్లో ముఖ్యమైన నాయకులందరినీ అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరికీ అక్కడున్న యువత కానీ మరీ ముఖ్యంగా మహిళలకు మనవి చేస్తూ ఉన్నా, ప్రజలందరూ కూడా గమనించాలా. సూపర్ 6 ఇస్తామని చెప్పి మోసం చేసినారు. ఈరోజు అన్నదాత సుఖీభవ ఫస్ట్ సంవత్సరం 20,000 ఎగరగొట్టినారా? రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఏమైంది? మేము కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 అన్నారా? ఇప్పుడు ఏమైంది? కేంద్రంతో కలిపి
జగన్ మోసం చేశాడు, మేము కరెక్ట్గా ప్రమాణం చేస్తున్నాము, 26,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? దాంతో కలిపి 20,000 అంటే వీళ్ళు ఇచ్చేది 14,000. సంవత్సరానికి 4,000 ఎగరగొట్టినారా? 24,000. ఫస్ట్ సంవత్సరం 20,000, 44,000 ఎగరగొట్టినారా? ఈ 4 ఏళ్ళు వాళ్ళు ఇస్తే ఇది కూడా, లేకపోతే ఇంకా దీంట్లో కూడా కోత పెట్టినారనుకో, ₹1,00,000 ఇస్తామని కూటమి ప్రభుత్వం 50,000 కూడా ఇవ్వలేని పరిస్థితి. కూడా ఆడబిడ్డ నిధి కింద 15,000 ఇస్తామన్నారు. ఎంతమంది అంటే అంతమందికి అది ఇచ్చే ఊసేయలేదు, ఆల్రెడీ చేతులు ఎత్తేసినారు. ఈరోజు 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు. ఏది చేయలేని పరిస్థితుల్లో మీకు ఇక్కడ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులన్నీ చూసుకొని ఇక్కడ పోటీ పెట్టకూడదు, చనిపోయిన దానికి పెట్టినారు. కనీసం మీకు సూపర్ 6 మీద ప్రజలు నమ్మినారా లేదా, సుపరిపాలనలో తొలి అడుగు పడిందా లేదా, ఒకసారి ఓటర్లను ఫ్రీగా ఓటు ఇచ్చే తెలుస్తుంది మీకు. ఆ పద్ధతిలో కాకుండా ఈ విధంగా చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు అందరికీ కూడా, సూపర్ 6 అమలు చేయరు, కానీ సూపర్ 6లో 1, 2 బటన్ కనీసం రైతులకు 20,000 ఇస్తామన్నా 20,000 రావాలన్నా, ఆడబిడ్డ నిధి కింద 15,000, 15 మందులు ప్రతి నెల ఇంట్లో ఎంతమందికి ఇంటే అంతమందికి రావాలన్నా, నిరుద్యోగ వృత్తి రావాలన్నా, అదేవిధంగా 50 ఏళ్ళకి పెన్షన్ రావాలన్నా, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర రావాలన్నా, రావాలన్నా కూడా ప్రజలకు ఒక మంచి అవకాశం వచ్చింది. మీ కోపాన్ని అంతా చూపించేదానికి మీరు కరెక్ట్గా బటన్ గట్టిగా నొక్కండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి గిర్రును తిరుగుతుంది. కనీసం 1, 2 వేస్తారు మోసం చేయకుండా. నేను మంచి మెజార్టీతో గెలిపియండి. తప్పకుండా ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి బ్రహ్మాండంగా ప్రజలు ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. కానీ నేను ప్రజలను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధంగా మోసం చేసి ప్రజలను సూపర్ 6 అని రైతులకు ఎన్నో కష్టాల్లో ఉన్నారు పట్టించుకోకుండా ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలంటే ఇక్కడ కానీ, అదేవిధంగా ఇంకొక జెడ్పీటీసీ కూడా మనకు ఒంటిమిట్టలో కూడా జరుగుతుంది. ఇద్దరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మోసం చేసిన కూటమికి గుణపాఠం చెప్పేదానికి మంచి అవకాశం వచ్చింది ప్రజలకు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపించి ఈ మోసానికి తగినటువంటి గుణపాఠం చెప్పి కనీసం 1, 2 పథకాలు చెప్పినా నమ్ముతారులే, ఏకమైన లాస్ట్ 1 సంవత్సరం బటన్ నొక్కితే ఇంకా సరిపోతుందనే ధోరణిలో ఉండరు వాళ్ళు. కరెక్ట్గా బటన్ నొక్కి కనీసం 1, 2 రైతులకు కానీ మేలు జరగాలంటే మంచి మెజార్టీ ఈరోజు ప్రజలందరూ కూడా, మహిళలు కూడా బయటకు వచ్చి ధైర్యంగా రాండి. ఎవ్వరు ఇలా తాటాపు చప్పులకు ఎవరు భయపడకండి, ఎందుకంటే చట్టం ఉంది. అదేవిధంగా ఇక్కడ భయపడే నాయకులు లేరు. వైఎస్ఆర్సీపీకి నేను తిరిగా, బ్రహ్మాండంగా ఉన్నారు ప్రజలు. వైఎస్ఆర్ కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అభిమానంగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని చేస్తున్నా కనపడతా ఉంది, సినిమా క్లియర్ పిక్చర్ కనపడుతుంది, ఓటమి కనపడుతుంది. దాన్ని జీర్ణించుకోలేక రాత్రి పగలు ఆదినారాయణకి నిద్ర పట్టలే. చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఏదో చేయాలని వచ్చినాడు, ఇది రివర్ తిరిగి ఇంకా 2 దెబ్బలు పడేటట్టున్నాయి ఆదినారాయణ రెడ్డికి. ఏంది ఎన్ని మాటలు ఏంటి జరిగిందని. కాబట్టి దానికోసం ఆయనకు నిద్ర పట్టలే, ఏదంటే అది చేస్తూ ఉన్నాడు, పెట్టి ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నాడు. నేను అందరికీ కూడా మనవి చేస్తున్నా, లీడర్లకు, మంచి గ్రామాలు ఎవరు గొడవ పడే వాళ్ళు లేరు, ఊళ్ళో వాళ్ళు ఎవరు గొడవ పడట్లే, బయట వాళ్ళు వచ్చి రౌడీలు తీసుకొచ్చి గొడవ చేస్తున్నారు తప్ప గ్రామాల్లో ఎవరు గొడవ పడవట్లేదు. కాబట్టి నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి అరాచకమైన పనులు చూసి ప్రజలు కూడా మహిళలు తిరుగుతూ ఉన్నారు. మీరు వెళ్ళి కనుక్కోండి. ఈరోజు జరిగిన గ్రామంలో కూడా పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు. వాళ్ళను నల్లగొండ వారిపల్లె వాళ్ళని లోపలికి ప్రచారాన్ని కూడా రానియని పరిస్థితి. మీరు ఇట్లాంటి తప్పులు చేస్తూ ఉన్నారు, మంచి పద్ధతి కాదని. ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నా, ఖచ్చితంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిపియండి. ఎవరికి ప్రజలు తీర్పు న్యాయంగా ఎవరికి చెప్తారో అది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మీ పరిపాలన సర్వేలు వస్తున్నాయి, ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది అని, అది నిజమా కాదా మీకు తెలుస్తుంది కదా. మేము అన్నీ ఇచ్చినామని చెప్తున్నాడు ఆదినారాయణ రెడ్డి, లేని అన్నీ కూడా అబద్ధాలు చెప్పి అది ఇచ్చినాం, ఇది చేసినాం, అది చేసినామని చెప్తున్నాడు. ఇంకా జగన్ అడ్రస్ వెళ్ళాడని చెప్తున్నాడు, తెలుస్తుంది కదా. ఉన్నారా లేదా ప్రజలని బ్రహ్మాండంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అండగా ఆశీర్వదిస్తారు. బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ జెడ్పీటీసీ గెలవబోతుంది. 2 జెడ్పీటీసీలు కూడా గెలుస్తారు, ఎందుకంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. ప్రధానంగా ఎర్రబల్లె చెరువుకు మేము నీళ్ళు అందించాం, అంటే రైతాంగానికి నీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా అరటి రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించాం. కాబట్టి ఖచ్చితంగా రైతులు మా పక్షానే ఉన్నారన్నటువంటి వాదన వినిపిస్తున్నారు. ఇప్పుడు ఒకటి నిన్న చూసి ఒక ఫోటో చూపించారు, కాలువలో ఒక పైప్ పెట్టినారు. నిన్న ఫోటో చూసా, ఏదో చెరువుకు నీళ్ళు ఇస్తారని కాలువ తీసి ఒక పైప్ పెట్టినారు. రైతులు చెప్పినారు, వీళ్ళు మరీ అంత అధ్వానంగా మోసం చేస్తున్నారు సార్.
ఈరోజు ఈ నియోజకవర్గం ఇంత సస్యశ్యామలంగా అరటి తోటలతో చీనా తోటలతో కమర్షియల్ క్రాప్ చేసి బ్రహ్మాండంగా ప్రజలు ఉన్నారంటే సంతోషంగా ఉన్నారు. గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచి వరద వచ్చినప్పుడు వెంటనే ఎక్కువ నీరు తీసుకునే విధంగా ఒక్క రోజులోనే ఎక్కువ నీరు డ్రా చేసే విధంగా ఆ రోజు ఆయన ప్రయత్నం చేసి రూపకల్పన చేయడం, పనులు చేయడము, గండికోట ప్రాజెక్టు కానీ అవుకు కానీ గోరుకల్లు కానీ సర్వరాయ సాగర్ కానీ అన్నిటికీ కూడా నగరి వరకు నీళ్ళు అందించేదానికి రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రణాళికలు. మరీ ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గ ప్రజలకు నేను చెప్తా ఉన్నా, ఈరోజు చిత్రావతికి కానీ పైడిపాలెనికి కానీ లిఫ్ట్ ఇరిగేషన్లు చేసినారంటే అది రాజశేఖర రెడ్డి, ఇది నా నియోజకవర్గం నా ప్రజలని అనుకొని చేయాలని చేసినారు తప్ప ఇంకొకరికి సాధ్యమయ్యే పని కాదు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈ సాగునీరు అందించాలంటే నేను కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు నేను జేఎస్ రంజన్ కలెక్టర్ గారు వచ్చి మొత్తం ఇక్కడంతా సింహాద్రిపురం కానీ మొత్తం చెట్లన్నీ నరికేస్తూ ఉంటే మేము బోర్లేసి కలెక్టర్ గారు గవర్నమెంట్కి చెప్పి அவர் చంద్రబాబు నాయుడు కూడా దృష్టి కూడా తీసుకుపోయి బోర్లు వేసి ఎన్ని చేసినా కూడా ఉపయోగం లేని పనులు, చెట్లన్నీ మొత్తం నరికేసుకొని తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. ఈరోజు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గండికోటలో 26 టీఎంసీలు నీటిని నింపడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎవరైతే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ అదే ప్యాకేజీ కింద అక్కడ ఆ ఊరు వదిలిపెట్టే వాళ్ళందరికీ 10 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ నియోజకవర్గానికి ప్రజలకు బాగా తెలుసు. పులివెందుల నియోజకవర్గ ప్రజలు అందరికంటే చాలా తెలివిపరులు, బ్రహ్మాండంగా తీర్పు చెప్తారు. వీళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎన్ని బెదిరింపులు చేసినా తీర్పు మాత్రం ఫైనల్గా వైఎస్ఆర్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది, ఆశీర్వదిస్తారు. పులివెందుల్లో ఒక టీం ప్రత్యేకించి పనిచేస్తుంది. ఆ టీం అంతా కూడా ఏదైతే వైసీపీ శ్రేణుల పైన దాడులు చేయడం, ఓటింగ్ ప్రశాంతంగా జరగకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇదైతే వాళ్ళు నిన్న జరిగిన దాడులు కానీ ఒక పగడ్బందీగా పెట్టుకొని దాడులు చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. నిన్ననే ఎంపీ గారు మేమందరం కూడా ఒక వినతిపత్రం ఇవ్వాలని వెళ్తే మా మీద కూడా అయ్యా న్యాయం చేయండి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపమంటే కేసు బుక్ చేసినారని నేను పేపర్లో ఏదో చూశాను. అంటే ఇక్కడ ఒక టీం పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకున్న ఆలోచన అంతా అంతే. ఓట్లు వేస్తారని నమ్మకం లేదు. ఇంకా రెండో ఆలోచన ఏముంటుంది? సూపర్ 6 మీద నమ్మకం లేదు, సుపరిపాలన మీద నమ్మకం లేదు, రైతులు కష్టాల్లో ఉంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రిజల్ట్ ఖచ్చితంగా మామూలుగానే రాదు కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతామనే భయంతోనే ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం దాడులు చేయడం, ఇంకా పల్లెల్లో కూడా కేసులు పెట్టాలా, తప్పుడు కేసులు పెట్టి వీళ్ళందరినీ లోపలికి ముఖ్యమైన నాయకులు లోపల పంపించాలని చూస్తున్నారు. ప్రతి గ్రామంలో చేయాలని చూస్తున్నారు. నేను అందరికీ ప్రజలకు, అక్కడ మహిళలకు, యువతకు, ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా మీరుండి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా నిలబడి ఓట్లు వేయండి. మీరు వేయండి, మీరు గట్టిగా నిలబడి దీనిలకు భయపడకుండా ఉండండి. మేము అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్, పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా మనవి చేస్తున్నా, ఇట్లా చేయడం వల్ల చెడ్డ పేరు తప్ప ఏం రాదు. ఈరోజు ఒక రిజల్ట్ రాకపోయినంత మాత్రాన ఏదో గవర్నమెంట్కి అయ్యేది ఏం లేదు. ఆల్రెడీ ప్రజలు మోసపోయినారు, ఓట్లు వేసినారు, 164 సీట్లు ఇచ్చినారు. అదేదో ప్రజల తీర్పు కూడా మీరు చూస్తే ఒకసారి అర్థమవుతుంది కదా. సార్ చూడండి ప్రజాస్వామ్య పద్ధతిలో డిఐజీ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మాకేం అద్భుత శక్తులు లేవు అన్నటువంటి వాదన, మీరు అప్పుడు డిఎస్పీ గారిని కలిసిన తర్వాత కూడా డిఐజీ గారు కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అక్కడ గొడవ జరుగుతుంటే, అంటే గొడవ జరిగినప్పుడు పోలీసులు లేరంటే తలలు పగిలేటివి పోలీసులు లేకపోతే అన్నటువంటి వాదన ఒకటైతే, మరొక అంశం ఏదైతే మాకేం అద్భుత శక్తులు లేవు అన్నటువంటి, ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు డిఐజీ గారి స్థాయి అంటే ఉన్నతమైన అధికారి, అయినా ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి డిఐజీ గారు మాట్లాడినటువంటి విధానం చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అయ్యా అక్కడ మేము పోలీసుల సహకారంతో ఏం జరుగుతుంది వాళ్ళకి తెలిసే జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయట్లేదు. ఒకవేళ తెలియకపోయినా దాడి చేసిన వాళ్ళు 24 గంటల్లో సేమ్ అదే బ్యాచ్ ఇంకా కొంతమంది జత అయిపోయి 100 మంది దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే పోలీసులు జరిగిన ఇన్సిడెంట్ మీద అరెస్ట్ చేస్తే జరగదు కదా. ఎక్కడో జరిగింది కాదు, పట్టణంలో ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర జరిగింది. రెండోసారి దాడి చేసిన వాళ్ళు కూడా వాళ్ళే. ఈరోజు వాళ్ళకు ఇంకా కొంతమంది తోడైనారు. ఈరోజు ఇదే వదిలేసి విచ్చలవిడితనంతో అన్ని చోట్ల దాడులు చేయాలని చూస్తున్నారు. ఆయన మాట్లాడిన విధానం మేము రాకపోతే తలలు ఎగిరిపోయేటి అని. ఒక అధికారిగా
ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈరోజు? అంటే ఏమని ఆయనకు వచ్చిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇలా చంపే వాళ్ళని ఆయనే చెప్తున్నాడు. డేజీ గారు ఏమంటున్నారు? వచ్చిన వాళ్ళందరూ కూడా మేము పోకపోతే వాళ్ళ తలలు తెగిపోయేటి అని మాట్లాడుతున్నాడు. అంటే ఖచ్చితంగా ఇలా చంపేవాళ్ళు మా వాళ్ళు పోయినారు అని చెప్తున్నారు. అక్కడ వాళ్ళు పోలేదు, వాళ్ళు పోయాలకి ఆలస్యం అయింటుంది, పోలీసులు పోయాలకి. ఆ లోపలనే ఇక్కడంతా కూడా ఎవరు గ్రామస్తులు కాపాడినారు, రాముని గ్రామస్తులు కాపాడినారు. తర్వాత పోలీసులు ఎంటర్ అవుతుంటారు, అది సహజంగా జరిగే పని. అంతా అయిపోయినాక ఎంటర్ కావడం ఏముండదు, పని చేయమని. ఈరోజు ఎట్లుందంటే రౌడీ మూకలకు కూడా చేసే వాళ్ళకు కూడా భయం లేదు. పోలీసు ఏం చేసినా మమ్మల్ని పోలీసు వెనకేస్తుంది, పైన గవర్నమెంట్ మాకుంది, మేము ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా మాకు అడ్డం లేదనే ధోరణిలో అంత విచ్చలవిడితనంగా చేస్తున్నారంటే అందరికీ ప్రజలే అసహ్యించుకుంటున్నారు, దీన్ని అసహ్యించుకుంటున్నారు. సో మొత్తం మీద ఓటమిని జీర్ణించుకోలేకే ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రధానంగా నేను సూచించేది ఒకటే మాట, అటు యువతకు కావచ్చు మహిళలకు మీరు కీలక పాత్ర పోషించాలి. ఏదైతే పులివెందుల ప్రాంతానికి అన్ని విధాల అభివృద్ధి చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్ వైఎస్ ఫ్యామిలీ మాత్రమే. అయితే ఈ నేపథ్యంలో మీరు కూడా వాళ్ళని ఆదరించాలి. ఏదైతే చంద్రబాబు కూడా ఏదైతే ఆదినారాయణ రెడ్డి ఏదో చేస్తాడు, ఏదో పెద్ద గొప్ప విజయాన్ని అందిస్తాడని అనుకుంటున్నాడు, కానీ అంత భ్రమ. ఇప్పటికైనా ఆ భ్రమలో నుంచి చంద్రబాబు బయటపడాలన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.